లాస్ట్ వీడియోలో నేను అంబేద్కర్ గారి పేరుతో ఎలా విపక్షంలోని వాళ్ళంతా మభ్యపెడుతున్నారు అని ఒక చిన్నపాటి సబ్జెక్ట్ అనాలిసిస్ చేశాను. ఆ వీడియోకి స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడే పార్లమెంట్ లో ఇదే అంశం మీద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు. अभी एक फैशन हो गया है अंबेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ 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 అని ఇంతగా దేవుడి పేరు తీసుంటే 7 జన్మలకి స్వర్గం లభించేది అన్నారు. ఇదేదో కాంట్రవర్షియల్ గా మనకు కనిపించవచ్చు, కానీ అమిత్ షా గారి కంప్లీట్ స్పీచ్ వింటే తెలుస్తుంది కాంగ్రెస్ అంబేద్కర్ గారి పేరుతో ఎన్ని కుతంత్రాలు చేసింది అని. ఇదే మాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్స్ లో పోస్ట్ చేశారు. అమిత్ షా గారు కాంగ్రెస్ గతంలో అంబేద్కర్ గారికి చేసిన అన్యాయాల్ని, డార్క్ హిస్టరీని ఎక్స్పోజ్ చేశారు అని అన్నారు మోడీ గారు. కానీ ఢిల్లీలో కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఇది ఢిల్లీలో మాత్రమే కాదు, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ఇలా అన్ని చోట్ల జరుగుతుంది. అమిత్ షా అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి అని ప్రొటెస్ట్ చేస్తున్నారు. అక్కడ అమిత్ షా గారు చెప్పింది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి. ఆయన 10 నిమిషాలు మాట్లాడిన విషయాల్ని ఒక్కో ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది పోయి 10 to 15 సెకండ్స్ విషయాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదే విధంగా ప్రజల్ని దారి తప్పిస్తూ అంబేద్కర్ గారికి ఎన్నోసార్లు కాంగ్రెస్ అవమానించింది. ఇలాగా కాంగ్రెస్ అవమానించింది నేను ఎందుకన్నాను తెలుసుకోవడానికి వీడియో చివరి దాకా చూడండి. ముందుగా ఈ ప్రస్తావన అంతా ఎక్కడ మొదలైందో చూద్దాం. పార్లమెంట్ లో 1 నేషన్ 1 ఎలక్షన్ జమీలీ ఎన్నికల మీద చర్చ జరుగుతోంది. మనకు ఇండిపెండెన్స్ వచ్చాక దేశవ్యాప్తంగా 1952 ఎన్నికల్లో అన్ని రాష్ట్రాలకు ఒకేసారి నిర్వర్తించారు. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు రావడం కావచ్చు, కొన్ని శాసనసభలు డిజాల్వ్ అవ్వడం వల్ల కావచ్చు, కొత్త రాష్ట్రాలు లైక్ నాగాలాండ్, అరుణాచల్, మణిపూర్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ లాంటివి కొత్తగా ఏర్పాటు అవ్వడం వల్ల కావచ్చు, ఇలా పలు కారణాలతో ఎన్నికల షెడ్యూల్లో మార్పులు వచ్చాయి. దీనివల్ల ఎన్నికలు నిర్వర్తించే ఎలక్షన్ కమిషన్ కి ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు, ఇతర సాంకేతిక విషయాల్లో కావచ్చు భారం పడింది. దాదాపు 12,000 కోట్ల దాకా అదనపు భారం పడుతుంది. అందుకని 1999 లా కమిషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, నీతి ఆయోగ్ ఇంకా రామ్నాథ్ కోవింద్ గారి హై లెవెల్ ప్యానెల్ కమిటీ కూడా జమీలీ ఎన్నికల్ని తీసుకొని రావాలని రికమెండ్ చేశాయి. ఇప్పటికీ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు జనాల్ని మూర్ఖుల్ని చేస్తూ 20 రూపాయలు 100 రూపాయలు కూడా భారమేనా అని జమీలీ ఎన్నికల మీద నెగటివిటీ స్ప్రెడ్ చేస్తారు. తులసి చందు లాంటి సో కాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా దానికి వత్తాసు పలుకుతారు. అకార్డింగ్లీ సేమ్ కాంగ్రెస్ ఇంకా ఇండి కూటమి వాళ్ళు కూడా పార్లమెంట్ లో జమీలీ ఎన్నికలకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే జమీలీ ఎన్నికల్ని తీసుకుని రావాలంటే రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాలి. లైక్ ఆర్టికల్ 83, 85, 172, 356 లాంటివి. ఈ ఆర్టికల్లో మార్పులు చేయాలి. రాజ్యాంగంలో సవరణ అంటేనే విపక్షానికి అంబేద్కర్ గారు గుర్తొస్తారు. ఇంకా ప్రతిసారి అంబేద్కర్ గారి పేరుతో ప్రొటెస్ట్లు మొదలెడతారు. దీన్ని ఉద్దేశించి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పేరు ఒక ఫ్యాషన్ అయిపోయింది అని పార్లమెంట్ లో అన్నారు. अंबेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. ఈ మాటతో వదలకుండా కంటిన్యూ చేస్తూ అంబేద్కర్ గారికి నిజంగా అవమానించింది కాంగ్రెస్ పార్టీని అని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రస్తావించారు. नेहरू जी ने उनको जवाब में लिखा है, दादाजी के जाने से तो थोड़ा बहुत नुकसान होगा, अंबेडकर के जाने से मंत्रिमंडल कमजोर नहीं होता. ఈ వీడియోలో సి రాజగోపాలాచారి రిజైన్ చేస్తే మాకు నష్టం ఉంటుందేమో కానీ అంబేద్కర్ గారు రిజైన్ చేస్తే మాకు ఎలాంటి నష్టము లేదని అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారి రిజిగ్నేషన్ ఉద్దేశించి అన్నారు. जो खड़गे जी कह रहे हैं ना, क्या आपत्ति है? जिसका विरोध करते हो उसका वोट के लिए नाम देना कितना उचित है? क्योंकि अब अंबेडकर जी को मानने वाले पर्याप्त संख्या में आ गए हैं, इसलिए आप अंबेडकर अंबेडकर कर रहे हो. मान्यवर, అంబేద్కర్ గారిని అంతగా విరోధించిన కాంగ్రెస్ ఇప్పుడు ఓట్ల కోసం ఆయన పేరుని వాడుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ అని అన్నారు. ఇక్కడ అమిత్ షా గారి కామెంట్స్ చూస్తే నిజంగా వివేకంతో ఆలోచించే వాళ్ళెవరికీ తప్పనిపించదు. కానీ రాజకీయంలో వివేకం కాదు, కుతంత్రం పనిచేయాలి. ఇదే కుతంత్రాన్ని దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడంలో కూడా సక్సెస్ఫుల్ అయింది విపక్షం. ఇన్ఫాక్ట్ ఇలాంటి కుతంత్ర రాజకీయాలు బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరూ చేశారు. కానీ ఇప్పుడిప్పుడు బీజేపీ నేర్చుకుంటోంది తన తప్పుల నుంచి, ఇంకా వీళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి అని. దీని తర్వాత ఏం జరిగిందంటే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో సమావేశం అయిపోయిన కొద్ది నిమిషాల్లోనే ఎక్స్ లో ట్వీట్ చేశారు, మనుస్మృతిని నమ్మే వాళ్లకు అంబేద్కర్ గారితో ఇబ్బందిగానే ఉంటుంది అని. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, లీడర్ ఆఫ్ అపోజిషన్, దళిత నేత మల్లికార్జున్ ఖార్గే ట్వీట్ చేశారు, బీజేపీ నేషనల్ ఫ్లాగ్ కి, అశోక చక్రానికి వ్యతిరేకమని, భారత రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది అన్నారు. కాంగ్రెస్ లోక్సభ ఎంపీ ఆలోక్ శర్మ అంటున్నారు, వీళ్ళంతా కాన్స్టిట్యూషన్ వర్సెస్ మనుస్మృతి చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని విదేశ రాజ్యాంగంగా నమ్ముతుంది అని. మనుస్మృతి పేరుతో ఇలాగా
మళ్లీ జనాల్ని మూర్ఖులు చేసే ప్రయత్నం మొదలుపెట్టింది కాంగ్రెస్. నా లాస్ట్ వీడియోలో మనుస్మృతిలోని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ సంబంధమే లేని కృతయుగం నాటి స్మృతుల్ని ఎలాగ వక్రీకరిస్తున్నారు అని డీటెయిల్డ్ గా అనలైజ్ చేసి చెప్పాను. ఆ వీడియో ఐ బటన్ ఇంకా డిస్క్రిప్షన్ రెండిట్లోనూ పెడతాను. అది చూస్తే కంప్లీట్ పిక్చర్ మీకు అర్థమవుతుంది. that the book India is run by should be superseded by this book, and this is what the fight is about. వీళ్ళే కాకుండా దళిత నేత చంద్రశేఖర్ రావణ్ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ అమిత్ షా చారిత్రాత్మక అంబేద్కర్ గారు సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాన్ని అవమానించారు అన్నారు. దళిత నేత్రి మాయావతి అయితే దేశంలోని దళితులు ఇంకా ఇతర బడుగు వర్గాల ఆత్మగౌరవం హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అవమానించి ప్రజల్ని విపరీతంగా బాధపెట్టారు అని. ఇంకా మమతా బెనర్జీ అయితే బీజేపీ తదేకంగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది అన్నారు. ఇలాగా దేశవ్యాప్తంగా ప్రచారం మొదలెట్టారు. మన కళ్ళ ముందే కనబడుతున్న ఒక నిజాన్ని ఎంత అద్భుతంగా మభ్యపెడుతున్నారో ఒకసారి గమనించండి. అమిత్ షా కంప్లీట్ వీడియో చూస్తే ఎక్కడ కూడా అంబేద్కర్ గారిని అవమానించినట్లుండదు. వీళ్ళందరి మాటల్ని ఇలాగే గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి ఏమేం అన్యాయం చేసిందో చూద్దాం. జమ్మూ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ ఇచ్చే ఆర్టికల్ 370. అంబేద్కర్ గారు అప్పుడు కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఇలాంటి ఒక ఆర్టికల్ కాశ్మీర్ ప్రజలకి భారతదేశ ప్రజలకి మధ్య సమాన హక్కుల్ని వ్యతిరేకిస్తుంది అని అంబేద్కర్ గారు ఆర్టికల్ 370ని కంప్లీట్ గా అపోజ్ చేశారు. ఆయన ఈ ఆర్టికల్ 370 డ్రాఫ్ట్ ని ప్రిపేర్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు. ఆర్టికల్ 370ని అప్పట్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న మెజారిటీ సభ్యులు కూడా వ్యతిరేకించారు. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కశ్మీర్ సీఎం షేక్ అబ్దుల్లాతో కలిసి ఆర్టికల్ 370 ఖచ్చితంగా తీసుకొని రావాలని పట్టుబట్టారు. నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మీద బలవంతం చేసి ఈ ఆర్టికల్ ని పాస్ చేయించారు. ఆర్టికల్ 370 వల్ల మన దేశానికి ఎన్ని నష్టాలు వచ్చాయో గడిచిన 70 ఏళ్ల చరిత్ర సాక్ష్యం. అండ్ ఫైనల్ గా ఆర్టికల్ 370 రద్దు ఎప్పుడైంది? 2019 బీజేపీ హయాంలో. ఆర్టికల్ 370 రద్దు అంబేద్కర్ గారి ఆశయాల్లో ఒకటి. ఈ ప్రస్తావన ఆయన రాజీనామాలో కూడా మెన్షన్ చేశారు. అంటే ఫైనల్ గా అంబేద్కర్ గారి కోరిక నెరవేర్చింది ఎవరు? బీజేపీ గవర్నమెంట్. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ అప్పుడు కూడా కాంగ్రెస్ దీన్ని అపోజ్ చేసింది. అప్పుడు గుర్తురాని అంబేద్కర్ గారి ఆశయాలు ఇప్పుడు గుర్తొచ్చాయి. ఎందుకు? ఇంకో విషయం, హిందూ కోడ్ బిల్. దిస్ బిల్ హ్యాడ్ లిటరల్లీ ఫోర్స్డ్ అంబేద్కర్ హిమ్సెల్ఫ్ టు రిజైన్ ఫ్రమ్ హిస్ మినిస్ట్రీ. హిందూ కోడ్ బిల్ లో పాలిగామి అంటే బహువివాహాలని రద్దు చేయడం, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ని సపోర్ట్ చేయడం, విడాకుల హక్కులు, దత్తత తీసుకోవడం, ఆస్తి హక్కులు అనే పలు అంశాల్లో హిందువులందరికీ కులాల్ని బట్టి కాకుండా అందరికీ సమానమైన హక్కులు ఉండాలని ప్రవేశపెట్టిన బిల్. ఈ బిల్ ఫేస్ చేసిన మేజర్ అపోజింగ్ పాయింట్ సమానత్వం హిందువుల వరకు ఎందుకు ఉండాలి? భారతదేశ ప్రజలందరికీ సమానంగా అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్ అంటూ ఇతర మతాలందరికీ కూడా ఒకటేలా ఉండాలి కదా. సింపుల్ గా చెప్పాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ తీసుకొని రావాలనే ఉద్దేశం. హిందూ కోడ్ బిల్ దేశవ్యాప్తంగా ఆందోళన తెచ్చింది. పరిణామంగా ఈ బిల్ పాస్ అవ్వలేదు. దీంతో అంబేద్కర్ గారి మరో ఆశయం మీద నీళ్లు చల్లడంతో మినిస్టర్ ఆఫ్ లాగా ఉండి కూడా ఆయన అనుకున్న కళని నెరవేర్చుకోలేక పోవడంతో 1951 సెప్టెంబర్ లో రిజైన్ చేశారు. ఈ రెసిగ్నేషన్ మీద నెహ్రూ అన్న మాటలే అంబేద్కర్ గారు కానీ ఆయన మంత్రిమండలి నుంచి వెళ్లిపోతే మాకే నష్టం లేదు అని. కానీ ఇప్పుడు అదే అంబేద్కర్ గారి పేరుతో ఇందరితో అవ్వలేదు. రిజైన్ చేశాక అంబేద్కర్ గారు 1952 స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఎన్నికల్లో బాంబే నార్త్ సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్ కి అంబేద్కర్ గారి మీద పగ చల్లారలేదు. అంబేద్కర్ గారి పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసిన నారాయణ సడోబా కజరోల్కర్ ని అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబెట్టారు. బహుశా ఇది మన స్వతంత్ర భారత ఎన్నికల్లో జరిగిన మొట్టమొదటి కుతంత్ర రాజకీయం అని చెప్పుకోవచ్చు. అంబేద్కర్ గారు కాంగ్రెస్ తరపున నిలబడ్డ నారాయణ కజోల్కర్ చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఇంకా సెకండ్ పొజిషన్ కాదు, 4th పొజిషన్ వచ్చారు. ఇన్ఫాక్ట్ అంబేద్కర్ గారు ఓట్లను రెండోసారి లెక్కించాలి అని ఎలక్షన్ కమిషన్ కోరారు కూడా, కానీ ఏమీ లాభం లేకపోయింది. 2 ఏళ్ల తర్వాత 1954 లో అంబేద్కర్ గారు భండారాలో జరిగిన బై ఎలక్షన్స్ కి పోటీ చేశారు. కానీ ఫలితం లేకపోయింది, మళ్లీ ఓడిపోయారు. అలా సాధించాలనుకున్న అంబేద్కర్ గారికి దెబ్బ మీద దెబ్బగా పడ్డ ఈ ఓటమి ఆయన ఆరోగ్యం మీద భారంగా పడింది. దురదృష్టవశాత్తు 1956 రెండో ఎన్నికల సమయానికి ఆయన కన్ను మూసేశారు. ఎన్నికల్లో ఇంత కుతంత్రం పన్ని అంబేద్కర్ గారిని ఓడించిన కాంగ్రెస్ పార్టీ, ఆయన అంటేనే పడిన జవహర్లాల్ నెహ్రూ, ఆయన పార్టీ వాళ్ళు ఈ రోజు అంబేద్కర్ గారి ఆశయాలని రోడ్డెక్కి
కానీ కాంగ్రెస్ అంబేద్కర్ గారిని చనిపోయాక కూడా వదలలేదు. నెహ్రూ గారు ఆయన బ్రతికుండగానే ఇండియా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారత్ రత్నకి ఆయనే స్వయంగా రికమెండ్ చేసుకుని భారత్ రత్న సంపాదించారు. ఇదే పని ఆయన కూతురు ఇందిరాగాంధీ కూడా ఆమె పేరుని ఆమె రికమెండ్ చేసుకుని భారత్ రత్న పొందింది. అప్పటికే చనిపోయిన వ్యక్తి మన దేశ రాజ్యాంగానికి ఎంతో కృషి చేసిన స్ఫూర్తిదాయకమైన అంబేద్కర్ గారికి మాత్రం కనీసం పేరుకైనా భారత్ రత్న ఇవ్వాలని రికమెండ్ కూడా చేయలేదు కాంగ్రెస్. అంబేద్కర్ గారికి చివరికి 1990లో అది కాంగ్రెస్ హయాంలో లేనప్పుడు జనతాదళ్ హయాంలో చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి భారత్ రత్నతో గౌరవించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉంటే అప్పటికి దక్కేది కాదేమో. ఈ రోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం, అంబేద్కర్ గారి ఆశయాలు అని ఇదే కాకుండా రిజర్వేషన్స్ గురించి నెహ్రూ గారు, రాజీవ్ గాంధీ గారు ఎలా వ్యతిరేకించారో, మల్లికార్జున్ ఖార్గే క్యాస్ట్ సెన్సస్ మీద ఎలా తడబడ్డారో నా లాస్ట్ వీడియోలో కవర్ చేశాను. అది చూస్తే మీకు నిజంగా పూర్తి క్లారిటీ వస్తుంది. మోవా గ్రామం అంబేద్కర్ గారు పుట్టిన గ్రామం. అక్కడ అంబేద్కర్ గారి పేరుతో ఎలాంటి స్మారకాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేయలేదు, సరికదా. నెహ్రూ గారిని ఈ విషయం మీద అడిగితే స్మారకంగా విగ్రహం నిర్మించడం వ్యక్తిగతంగా చేయాల్సిన పని, ఇందులో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు అనేసారు. 56 ఇయర్స్ తర్వాత ఎల్కే అడాని ఇదే బీజేపీ నేత అంబేద్కర్ గారి పేరుతో మహోలో నేషనల్ మెమోరియల్ ని స్థాపించారు. నరేంద్ర మోడీ వాజ్ ద ఫస్ట్ అంబేద్కర్ గారి గ్రామానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించిన వ్యక్తిగా. అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాత అని పిలుస్తారు, కానీ ఆయన పేరుతో కనీసం ఒక చిన్న గుర్తుగా కూడా పార్లమెంట్ లో సెంట్రల్ హాల్లో ఆయన ఫోటోని కూడా ఉంచనివ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు ఈ ప్రస్తావన తీసుకొని వచ్చినా కాంగ్రెస్ సెంట్రల్ హాల్లో కొత్త ఫోటోలకి ప్లేస్ లేదని కప్పిపుచ్చేసింది. 1989 లో ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అడానీ గారు వెళ్లి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ గారి ఫోటో నుంచి గౌరవించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అమిత్ షా గారు చెప్పిన ఎగ్జాంపుల్స్ కన్నా చాలా కనబడతాయి. చరిత్ర దానికి సాక్ష్యం. నిజంగా కాస్తైనా ఆత్మ పరిశీలన అనేది ఉంటే కాంగ్రెస్ షుడ్ రియలైజ్ వాట్ కైండ్ ఆఫ్ డేంజరస్ పాలిటిక్స్ ఇట్ ఇస్ ప్లేయింగ్ అని. అది కూడా ఈ దేశ ప్రజల్ని వెర్రివాలం చేసే ఖరీదు. అన్ని హద్దులు దాటిపోతాయి. ఎన్సీఆర్టీ క్లాస్ 11 పొలిటికల్ సైన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ టెక్స్ట్ బుక్ లో ఇలాంటి కార్టూన్ ఇమేజెస్ ద్వారా పిల్లలకి చదువు నేర్పించినప్పుడు ఇందులో నడక నడుస్తున్న రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ గారు నడుపుతుంటే వెనక నుంచి నెహ్రూ గారు కొరడాతో అంబేద్కర్ గారిని కొడుతున్నట్లుంటుంది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి చేసిన అవమానాలు బహుశా వేరెవ్వరూ చేయలేదు. బీజేపీ విషయంలో కాంగ్రెస్ గోటిపాటిది కూడా కాదు, కానీ కాంగ్రెస్ ఈ రోజు రోడ్డు పైన ప్రొటెస్ట్ చేస్తారు. అంబేద్కర్ గారు బ్రతికుండగా గానీ చనిపోయాక గానీ విలువివ్వలేదు. ఈ రోజు ఆయన ఆశయాలని పేరుతో చనిపోయిన ఆయన్ని మళ్ళీ బ్రతికిద్దామని ప్రయత్నిస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఆలోచించింది ఈ విషయం మీద. ఇంతలా అంబేద్కర్ గారిని అవమానించిన కాంగ్రెస్ ఈ రోజు ఎందుకు ఆయన కోసమని పోరాడుతుంది? నెక్స్ట్ సెగ్మెంట్. అయినా నేను చెప్పిన విషయాలన్నీ బీజేపీ టైంలో న్యాయం జరిగినంత మాత్రాన బీజేపీ గొప్ప అని కాదు. కేంద్ర స్థాయిలో రాజ్యమేలాలంటే ఏ రాజకీయం చేయకుండా న్యాయంగా ఉంటారనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. గుడ్డి కన్నా మెల్లమేలన్నట్లు కాంగ్రెస్ చేసినన్ని దారుణాలు, ముఖ్యంగా భారతీయత ఇంకా భారతీయ దేశ చరిత్రకు సంబంధించినంత వరకు ఓ మోస్తాదులో కన్సర్న్ ఉంటుంది బీజేపీకి. 2 సార్లు దారుణమైన ఓటమి చూసిన కాంగ్రెస్ ఇప్పుడు గెలవాలనే వెర్రితనంతో నీచమైన రాజకీయం చేస్తుంది. అందులో భాగంగానే అంబేద్కర్ గారి పేరు వాడుకోవడం. అంబేద్కర్ గారి పేరుని 2 పార్టీలు వాడుకుంటాయి. 2 అల్టిమేట్ గా నిజమైన భారతీయ పౌరుడి మీదే భారం పడుతుంది. దాని పరిణామమే దళితుల ఓట్ బ్యాంక్ ని ఉపయోగించుకోవడం అనే ఈ ప్రణాళిక. దీనికి సాక్ష్యమే 2024 ఎలక్షన్స్. 2024 ఎలక్షన్స్ లో బీజేపీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది లోక్సభ ఎన్నికల్లో 400 సీట్స్ గెలుస్తుంది అని. అప్పుడు ఉత్తర కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. బీజేపీకి 400 సీట్స్ సెక్యూర్ చేసుకోవాల్సి వస్తుంది కాన్స్టిట్యూషన్ లో మార్పులు తేవాలంటే అని స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఈ వ్యాఖ్యల వల్ల బీజేపీ చాలా నష్టపోయింది. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రెస్ ఇంకా సోషల్ మీడియా మాధ్యమంగా ఒక నరేటివ్ సెట్ చేయడం స్టార్ట్ చేసింది, దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఇన్ డేంజర్ అని. బీజేపీ గానీ 2024 ఎలక్షన్స్ లో గెలిస్తే మొత్తం భారతదేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది అని దేశ వ్యాప్తంగా భయాన్ని స్ప్రెడ్ చేసే పనిలో పడింది. రాహుల్ గాంధీ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తంగా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ప్రచారం చేయడం మొదలెట్టారు. పేద, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారికి ఎన్నో హక్కులు ప్రదానం చేసిన రాజ్యాంగాన్ని బీజేపీ కానీ అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని నామరూపాలు లేకుండా చేస్తుంది అని. మల్లికార్జున్ ఖార్గే అన్నారు, బీజేపీ రాజ్యాంగాన్ని కొత్తగా రాసే ప్రయత్నం చేస్తుంది అని. ఇది కేవలం కాంగ్రెస్ వరకే కాదు. ఉద్ధవ్ ఠాకూర్, జైరాం రమేష్, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, తమిళనాడు డిఎంకే పార్టీ ఇలా అందరూ ఈ నరేటివ్ కి జత చేరారు. ఇండియా కూటమిగా ఫామ్ అయ్యారు. వెళ్ళిన ప్రతి చోట ఇదే నరేటివ్ సెట్ చేశారు. ఓ స్థాయిలో సక్సెస్ కూడా అయ్యారు. అన్ని వామపక్షాలు ఒకటయ్యాయి. మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ ధ్రువరాటి లాంటి వాళ్ళు అయితే గత 8 ఏళ్లుగా ఇదే పనిలో ఉన్నారు. మన యువత దీని వెనకున్న కుతంత్రం పసికట్టలేక వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం అనే మాయలో పడుతున్నాం. तो ये तो उनका अपमान है, वो पर्सनल टिप्पणी की उन्होंने। भाई एक ही व्यक्ति को बार बार जैसे उसके यानी उसका नाम ले करके अब लोगों को भड़का रहे हैं. హద్దులన్నీ దాటడం జరుగుతుంది. అమిత్ షా గారి ఒక ఫేక్ ఏఐ జనరేటెడ్ వీడియోని స్ప్రెడ్ చేసినప్పుడు
सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। जनता पार्टी తెలంగాణలో బీజేపీ కానీ వస్తే అన్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్స్ అన్ని కాదు, కేవలం అన్కాన్స్టిట్యూషనల్ మాత్రమే, అలాంటి రిజర్వేషన్స్ ని తీసేస్తామని అన్నారు. एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। దేశవ్యాప్తంగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ మొత్తంగా తీసేస్తామని ఫేక్ ప్రచారం చేశారు. ఈ ఫేక్ వీడియో మీద సైబర్ క్రైమ్ పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఢిల్లీలో. కానీ ఈ మొత్తం కాంగ్రెస్ ప్రచారానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు బీజేపీ. అదే పెద్ద తప్పు పరిణామంగా ఈ ప్రచారం దళితుల కమ్యూనిటీ మీద బలంగా పడింది. ఇండియాలో ఓవరాల్ 543 లోక్సభ సీట్స్ లో 156 సీట్స్ ఎలా ఉన్నాయంటే వాటి మీద పూర్తిగా గెలుపు ఓటమిని నిర్ణయించేది దళితుల చేతుల్లోనే ఉంది. పరిణామంగా 2024 ఎలక్షన్స్ లో 156 సీట్స్ లో 93 సీట్స్ ఇండియా కూటమి కైవసమైంది. ఎన్డీఏ 57 సీట్స్ కి మాత్రమే పరిమితమైంది. 2019 ఎలక్షన్స్ తో పోల్చుకుంటే 53 సీట్లు ఎక్కువ సాధించింది కాంగ్రెస్. ఎన్డీఏకి 34 సీట్లు నష్టపోయింది. విచ్ క్లియర్లీ ప్రూవ్స్ దళితుల ఓట్లు సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి అని. ఇప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్ ఎందుకు అంబేద్కర్ 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 అని ఆయన పేరు పట్టుకుంది అని. కేవలం దళితుల ఓట్ల కోసం. చరిత్రలో దళితుల మీద ఏనాడో అక్కడ చూపించలేదు. రిజర్వేషన్స్ ని ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. అంబేద్కర్ గారిని ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించారు. ఇప్పుడు ఓట్ల కోసం అంబేద్కర్ గారి ఆశయాలని దళితుల ఓట్ల వెనుకబడుతున్నారు. అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అన్నట్లు. రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని ప్రచారం చేశారు. ఈ విషయంకి కూడా చరిత్రే సాక్ష్యం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రాజ్యాంగ సవరణలు ఎప్పుడు వచ్చాయో తెలుసా? శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలో 24, 25, 26, 27, 28 అని 31, 32 అని 42వ సవరణ దాకా ఎన్ని సవరణలు చేసిందంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే మినీ కాన్స్టిట్యూషన్ పేరు. ఇందిరాగాంధీ చేసిన తప్పులు సవరించి మళ్లీ రాజ్యాంగం ఔన్నత్యాన్ని కాపాడేందుకు జనతా పార్టీ 44వ సవరణ తీసుకొని రావాల్సి వచ్చింది. అన్నింటినీ మించి బేసిక్ సెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కి మన జ్యుడిషియరీ ఎవ్వరూ దాటలేనంత పటిష్టమైన లక్ష్మణ రేఖ గీసింది. కారణం ఇందిరాగాంధీ గారు దాటిన హద్దులు. ఇంకెవ్వరూ ఇంత హద్దు మీరి దేశ పౌరుల మీద భారం కాకూడదని న్యాయస్థానం తీసుకున్న స్టాండ్ ఇది. ఇలాంటి లీగల్ పాయింట్స్ అన్ని సామాన్యుని పౌరునికి ఎలా తెలుస్తాయి? మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు రాజ్యం ఏలుతూనే ఉంటారు. ప్రజల అవగాహన రాహిత్యం, తప్పుడు ప్రచారం చేసి మోసం చేయాలనే ఆకలికి ఆహారం అవ్వకూడదు. అవగాహన తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. ఏ ఉద్యోగంలో ఉన్నా అసలు దేశంలో ఏం జరుగుతుంది, మన దేశం దేశ చరిత్ర, వాటి ఘనత ఏంటి అనే కనీస అవగాహన తెచ్చుకోవడమే ఈ భారత మట్టి మీద పుట్టినందుకు మనం ఇచ్చే గౌరవం. మా వీడియోతో అలాంటి అవగాహన కల్పిస్తాము అని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మా ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి. చాలా ఎఫర్ట్స్తో వీడియోస్ చేస్తున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.